Dear students, welcome to Voice of History ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత జాతీయోద్యమం గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, మనకు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అదేవిధంగా జేఎల్ మరియు డిఎల్ ఎగ్జామినేషన్కు జనరల్ స్టడీస్లో అతి ముఖ్యమైన అంశమే ఈ భారత జాతీయ ఉద్యమం లేదా భారత జాతీయ ఉద్యమ చరిత్ర. చూడండి, మరి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన అంశమే ఈ అంశం. అయితే మనము ఈరోజు మనకు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి, దీనికోసం మనకు కొన్ని ట్రిక్స్ కూడా ఉపయోగిద్దాం. అంటే షార్ట్ మెథడ్లో ఈ జాతీయోద్యమాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముఖ్యమైన అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకే, మరి ఈ భారత జాతీయోద్యమం ఏ విధంగా ఆవిర్భవించింది చూడండి. 19th సెంచరీలో భారతదేశ జనాభా సుమారు 25 కోట్లు. అంటే 19వ శతాబ్దము, అంటే 1900 సంవత్సరం ప్రారంభంలో భారతదేశ జనాభా సుమారు 25 కోట్లకు ఉండేది. అదేవిధంగా భారతదేశ అక్షరాస్యత కేవలం 5%, అంటే 5.4%. అంటే 100కు 90% నిరక్షరాస్యులే. అదేవిధంగా విశాలమైన భూభాగం సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉండేది. ఇంత పెద్ద భూభాగం, ఇంత పెద్ద జనాభా, మరి సువిశాలమైన అటవీ సంపద, అదేవిధంగా అశేషమైన ఖనిజ సంపద, బంగారు ఆభరణాలు, ఓకేనా. ఇటొచ్చి భారతదేశాన్ని పూర్వం నుంచే విదేశీయులకు రావడానికి ఇవి ఉత్ప్రేరకంగా పనిచేశాయి. అంటే క్రీస్తు పూర్వమే గ్రీకులతో ప్రారంభమైన ఈ భారతదేశ ఆక్రమణ, మధ్యయుగంలో మహమ్మదీయ సుల్తాన్లు, అదేవిధంగా ఆధునిక యుగంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించారు. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతాయో అప్పటి నుంచి బ్రిటిష్ వారి పలుకుబడి ప్రపంచంలో తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈ జాతీయ భావం ఏ విధంగా పుట్టింది అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. చూడండి, ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కోటలను బద్దలు కొట్టడానికి ప్రయత్నం ఏ విధంగా చేశారు, మరి అది ఏ ఏ యొక్క మన వాళ్ళను ఎదిరించడానికి ఏ రంగాలలో ఏ వ్యక్తులు ఏ విధంగా కలిశారు, మరి ఉద్యమానికి ఆ రోజుల్లో ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి ఈ ఉద్యమానికి ఏ విధంగా బాటలు వేసుకున్నారు, ఈ బాటలు వేసుకునే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి ఏ విధంగా పంపించారనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తా. డియర్ ఫ్రెండ్స్, చూడండి, సువిశాలమైన భూభాగం అని చెప్పుకున్నాం మనం. అంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాల వారు, వీరందరూ ఏకతాటిపై ఏ విధంగా వచ్చారు. అదేవిధంగా అతివాదులు, మితవాదులు వీరందరూ ఏ విధంగా కలిసిపోయారు అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా బ్రిటిష్ వ్యక్తులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి సాధారణ భారతీయులు చేసిన ఉద్యమమే ఈ భారతదేశ స్వాతంత్రోద్యమం. అంటే భగత్ సింగ్తో స్టార్ట్ చేసుకొని మహాత్మా గాంధీ వరకు, అంటే విప్లవ పంథాతో ప్రారంభమైన మన ఉద్యమ చరిత్ర చివరకు శాంతియుతంగా
నే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఓకేనా. అయితే మరి ఈ కమ్యూనికేషన్ ఏం లేదు కాబట్టి మరి భారతీయుల్లో ఉద్యమ భావం ఏ విధంగా పెరిగింది, భారతీయులకు నాది అనే భారతదేశం నాది అని భావన ఎప్పుడు కలిగింది? డియర్ స్టూడెంట్స్, చూడండి, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేవు, రోడ్డు వ్యవస్థ లేదు, రైలు లేవు, కానీ యావత్ భారతదేశాన్ని కలపడానికి ఉద్యమకారులు ఏం చేశారు చూసుకుంటే, మొట్టమొదటిసారిగా భారతదేశంలో చైతన్యం అనేది గిరిజన ఉద్యమాల ద్వారా పుట్టడం జరిగింది. ఆదివాసీ గిరిజన ఉద్యమాలు. ఓకేనా. ఈ ఆదివాసీ మరి గిరిజన రైతాంగము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అంటే తొలిసారిగా భారతీయులకు ఈ దేశం మనదని ఉద్యమ భావం పుట్టింది ఈ ఆదివాసీ గిరిజన రైతుల పోరాటంతోనే. వీరిలో సంతారులు ముఖ్యమైన వారు. అదేవిధంగా దాని తర్వాత మనకు భారతదేశం మనదే అనే భావన పుట్టించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఇతడు 1893లో మొట్టమొదటిసారిగా గణపతి ఉత్సవాలను జరపడం జరిగింది. చూడండి, మరి ఈ గణపతి అదేవిధంగా దుర్గామాత ఉత్సవాలు జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఉద్యమకారులకు చర్చించుకునే అవకాశం దొరుకుతుంది అక్కడ. దుర్గా నవరాత్రులు, అదేవిధంగా ఈ గణపతి ఉత్సవాల్లో ఉద్యమకారులు వాళ్ళ యొక్క సమస్యలు కానీ, వాళ్ళు చేసే ఉద్యమాలు కానీ, వాటి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. చూడండి ఎంత మంచి భావన. అయితే రాను 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 కాలం గడుస్తున్న కొద్దీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమం పుట్టడానికి ప్రధానమైన కారణం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్య. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్య వలన భారతీయ ఉద్యమకారులు ఇంగ్లీష్ని అభ్యసించి విదేశాల్లో ఉన్న పుస్తక పరిజ్ఞానాన్ని సంపాదించి దాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే మన ఉద్యమకారులు అన్ని రకాల పుస్తకాలను చదివేసి మన దేశానికి అనుగుణంగా ఉద్యమాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక వేని వేశారు మనకు. అంటే ఫ్రెంచ్ విప్లవం కానీ, అమెరికా విప్లవం కానీ, రష్యన్ విప్లవం కానీ, అన్ని విప్లవ భావాలను ఉద్యమకారులు చదవడం జరిగింది. అలా చైనా ఉద్యమకారులే భారతదేశానికి స్వతంత్రం తేవాలని భావించారు. అదేవిధంగా మనకు ఇలా కాలం గడుస్తున్న కొద్దీ బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత స్టార్ట్ అయింది. చూడండి ఎక్కడ స్టార్ట్ అయిందో ఇప్పుడు చెప్తా. 1857 సిపాల తిరుగుబాటు. ఓకేనా. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మొట్టమొదటి స్వతంత్ర పోరాటమే 1857లో జరిగింది. అంటే ఈ తిరుగుబాటు గల ప్రధాన కారణాలు చూసుకుంటే, ఒకటి రాజకీయ కారణాలు, రెండు సామాజిక కారణాలు, మత కారణాలు, మూడు ఆర్థిక కారణాలు, నాలుగు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైనిక కారణాలు, ఐదు తక్షణ కారణం. చూడండి, సిపాల తిరుగుబాటు మొట్టమొదటిసారిగా 1857 మే 10న స్టార్ట్ అయింది మీరట్లో. ఇంపార్టెంట్ ఇది, 1857 మే 10 మీరట్.
యూపీలో ఉంటుంది ప్రజెంట్. చూడండి, 1857 మే 10 మీరట్లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటుకు ప్రధానమైన కారణాలు 5. ఓకేనా? ఈ 5లో ఈ రాజకీయ కారణం చాలా ముఖ్యమైనది. చూద్దాం. ఈ రాజకీయ కారణంలో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అదేవిధంగా వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి. ఓకేనా? ఈ బ్రిటిష్ వారి పాలసీలు. సిపాయిల తిరుగుబాటుకు ప్రధానమైనది రాజకీయ కారణాలు. ఈ రాజకీయ కారణంలో 3 ప్రధానమైనవి. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే బ్రిటిష్ వారు 1857 వరకు మ్యాక్సిమం 70% ల్యాండ్ను ఆక్రమించారు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న రాజ్యాలు మిగిలిపోయి ఉండేవి. అంటే బ్రిటిష్ వారి కనుసన్నల్లోనే అవి నడుస్తూ ఉండేవి. ఓకే, అయితే ఈ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ముఖ్య థియరీ ఏమిటంటే, ఎవరైనా భారతీయ పాలకులు సంతానం లేకపోతే వాళ్ళ రాజ్యం ఆటోమేటిక్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైపోతుంది. అంటే పుత్ర సంతానం లేని ఏ రాజ్యం ఉంటుందో ఆ రాజ్యం మొత్తం ఆటోమేటిక్ బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేయబడుతుంది. ఇదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. ఓకే, ఇక రెండవది వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి. దీని యొక్క థియరీ ఏమంటే, భారతదేశంలో ఉన్న స్వదేశీ సంస్థానాలు కానీ రాజ్యాల్లో కానీ బ్రిటిష్ సైన్యం వాళ్ళ సంరక్షణ కోసం కొంత సైన్యాన్ని, బ్రిటిష్ రాజ్యం వాళ్ళ సంరక్షణ కోసం కొంత సైన్యాన్ని ఈ రాజ్యం వద్ద ఉంచుతుంది. ఓకేనా? ఈ రాజ్యం వద్ద ఉంచిన సైన్యాన్ని పోషించే బాధ్యత ఆయా రాజ్యాలదే. దీన్ని సైన్య సహకార పద్ధతి అంటారు. ఓకే, ఈ సైన్య సహకార పద్ధతిని మొట్టమొదటి ఒప్పుకున్నది నిజాం నవాబే. అంటే బ్రిటిష్ వారు కొంత సైన్యాన్ని ఆ రాజ్య రక్షణ కోసం అక్కడ ఉంచుతాడు. ఆ రాజ్య రక్షణ చేసినందుకు ఆ సైన్యాన్ని పోషించే బాధ్యత ఆ రాజుదే. ఎగ్జాంపుల్, ఎక్కడ ఏ రాజ్యంలో పెడితే ఆ రాజ్యంలో బాధ్యులు. ఇవి రెండు. తర్వాత బ్రిటిష్ వారు అనేక పాలసీలు అవలంబించారు. అంటే పెన్షన్స్ రద్దు చేయడం కానీ, జమీందారులకు సంబంధించిన హక్కులు రద్దు చేయడం కానీ, వ్యాపారస్తులు హింసించడం కానీ, ఓకేనా, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయడం కానీ, రైతుల నుంచి ఎక్కువ శిస్తు వసూలు చేయడం కానీ, ఓకేనా, ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి ఈ 3 ప్రధాన కారణాలు డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతము, వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ప్రధానంగా ముఖ్య కారణాలు. ఇక సామాజిక మత కారణాలు. 1829లో సతీ సహగమన నిషేధం. ఓకేనా? విలియం బెంటింక్ అనే